హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇలా రింగ్ బీడ్ తీసుకున్నానండి. సిల్వర్ కలర్ రింగ్ బీడ్, ఇంకొచ్చేసి మీడియం సైజులో సిల్వర్ రౌండ్ బీడ్ ఉన్నాయండి. వీటితో డబల్ కలర్ లేయర్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇంకొచ్చేసి సిల్వర్ కలర్ జరీ థ్రెడ్, హెమ్మింగ్కి వాడతాం కదండి, ఆ నీడిల్ అండి 2 తీసుకున్నాను. చిన్న నీడిల్, గ్లూ కావాలి, సిజర్, చాపీస్, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, శాంపిల్గా అయితే ఇలా క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టాను. కావాలంటే మీరు 1.5 ఇంచ్ గ్యాప్ అయినా పెట్టవచ్చు దూరం కావాలన్నప్పుడు. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా, ఆ నీడిల్ అండి. ఈ నీడిల్ లోపల జరీ థ్రెడ్ వేసుకోవాలండి. ఒక వరుస తీసుకున్నాను, ఇదిగోండి. ఈ జరీ థ్రెడ్ ఈ నీడిల్ లోపల వేసుకోవాలి. ఇలా 2 వరుసలు అవుతుందండి. ఇదిగోండి. ఇలా థ్రెడ్ వేసుకున్న తర్వాత రింగ్ బీడ్ తీసుకున్నానండి. రింగ్ బీడ్ ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సిల్వర్ రౌండ్ బీడ్ అండి, ఇదిగోండి. ఇలా వేసుకున్న తర్వాత మార్క్ పెట్టిన దగ్గర ఇదిగోండి ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ డిజైన్ ఎలా వస్తుందో, మీకు ఎలా అనిపించిందో చూడండి. ఎంత ఈజీగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. కింద థ్రెడ్ని కట్ చేసేయాలి. లెంత్ వచ్చేసి 5 to 6 ఇంచెస్ పెట్టుకోండి. ఇంత లెంత్ నాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇక్కడ అనేది నాట్ అనేది వేసుకోవాలండి. నీడిల్ ఉంటుంది కదా, ఇదిగోండి. ఈ నీడిల్ సహాయంతో ఈజీగా పై వరకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ ఇది చూడండి, ఎక్కడ జారిపోదు, స్లిప్ అయితే కాదు. కావాలంటే ఇంకోసారి అయినా వేసుకోవచ్చు, అక్కడ టైట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా మొత్తం ఇలాగే మార్క్ పెట్టిన దగ్గర బీడ్స్ అయితే ఇలాగే వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా బీడ్స్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా 100 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. గ్లూ పెట్టేసి ఇలా రెడీ చేసుకున్నాను. ఇది ఒక 100 స్టాండ్స్, ఇది ఒక 100 స్టాండ్స్. కావాలంటే మీరు ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇక్కడ వేసాం కదా, ఈ గ్యాప్లో నుంచి ఇదిగోండి ఇలా వేసుకోండి. కింద ఈ థ్రెడ్ని అయితే ఇలా పట్టేసుకోండి టైట్గా. ఫింగర్స్ని అయితే ఈ జరీ థ్రెడ్ని అయితే ఇలా పట్టేసుకోండి. వెనకాల ఈ ఫింగర్తో ఇదిగోండి సపోర్ట్ ఇవ్వండి. ఇలా వేసుకోవాలండి. లెంత్ అనేది చూసుకోండి, 1 ఇంచ్ 1.5 ఇంచ్ మనకి లెంత్ ఎంత కావాలో లెంత్ చూసుకొని ఇదిగోండి ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిందా అనేసేయండి. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ కలర్ ఈ గ్యాప్లో నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా ఉందో డిజైన్, ఇట అంతే గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది. ఫింగర్తో ఇలా పట్టేసుకోండి, స్లిప్ కాకుండా ఈజీగా అక్కడే ఉంటుంది. ఇది లెంత్ అనేది చూసుకోండి. మళ్ళీ ఫింగర్తో ఇలా కొద్దిగా ఇలా సాఫ్ట్ అంటే పైన ఈ టజిల్ దగ్గర చాలా బాగా వస్తుందండి డిజైన్ అయితే. ఇలా వేసుకున్న తర్వాత చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా, ఇంకొచ్చేసి సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ అయితే వేసుకున్నాం. ఇదిగోండి ఇలా నాట్ అయితే వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఒక 2-3 టైమ్స్ చుట్టేసి నాట్ అయితే వేసేసుకోండి. ఫ్రెండ్స్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే తెలియకపోవచ్చు, కానీ నేనైతే ప్రతి ఒక్క డిజైన్కి అయితే హెమ్మింగ్కి వాడే ఒక నీడిల్, పెద్దది ఒక ఐ నీడిల్ అండి. ఏదైతే మనము పూలు గుచ్చేయడానికి అయితే నీడిల్ ఏదైతే వాడతాం కదా, ఈ 2 నీడిలే వాడతానండి. ఎక్కువ వేరే అయితే ఏది వాడను.
ఈ రెండు నీడిల్తోనే నేనైతే వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. మరి మీరు ఏం వాడతారో, మరి నేను వేసే డిజైన్ కానీ టిప్స్ కానీ ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. కింద లెంత్ అనేది చూసుకొని ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది. డిజైన్ అయితే భలే వచ్చిందండి. టజల్ అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. నేను మొత్తం డిజైన్ కంప్లీట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. చాలా డీసెంట్గా గ్రాండ్ లుక్ చాలా బాగా అనిపిస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.